ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన కార్యాలయం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఆలయ ఈవో భాస్కరరావు నిర్వహించారు. పతాక ఆవిష్కరణ తదుపరి యాదాద్రి ఆలయ సన్నిధిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండపై ఆలయ ఈవో భాస్కరరావు, చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, ఆలయ సిబ్బంది ప్లాస్టిక్ నిర్మూలన దిశగా అందరూ సహకరించాలని కోరారు ఆలయ ఈవో. అదేవిధంగా ప్రతినిత్యం భక్తులకు అన్నప్రసాదం వితరణ ప్రస్తుతం 600గా ఉంది, 1000 మందికి పెంచుతున్నట్లు తెలిపారు. కొండపైన ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి విరాళాలు వస్తానని చెప్తున్నారు. మాకు ఎలక్షన్ కోడ్ కాబట్టి విరాళాలు రాలేదు. విరాళాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ముందు లైన్లో ఉన్నారు. వాళ్ళందరూ సహకారంతో ఖచ్చితంగా మేము దాన్ని అచీవ్ కాలేదా? ఇప్పుడు మేము టాయిలెట్స్, ఇంతకుముందు ఉమెన్ టాయిలెట్స్ లేవు, ఇప్పుడు అన్ని కట్టించగలిగినాము. ఇంతకుముందు షేడ్ లేదు, షేడ్ వేయించగలిగినాము. ఇంతకుముందు ప్రసాదాలకు సెపరేట్ కౌంటర్ లేదు, కౌంటర్ ఇచ్చినాము. ఈ ఎల్సీడీ లేదు, భక్తులకు ఏం సేవలు జరుగుతున్నాయి అనేది తెలియదు. అవన్నీ కూడా అక్కడ పబ్లిసిటీ ఇస్తున్నాం, భక్తుల సేవలు ఇస్తున్నాము. ఇవాళ రేపట్లో 1 నిమిషాలు వాళ్ళకి వచ్చిన దాన్ని బట్టి మేము వాళ్ళకి అంతరాలయంలో సాంప్రదాయ దుస్తుల నుండి పంపిస్తాం. దేవాలయానికి ఆదాయం ముఖ్యం కాదు, దేవాలయానికి ఈ గడ్డ మీద దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ సంతృప్తి చాలా ముఖ్యం. దాన్ని అందుకనే ఈ నిర్ణయం నాది కాదు అసలు, యాక్చువల్ నాకు మొత్తం చైర్మన్ గారికి ఈ క్రెడిట్ ఉపయోగించుకొని ఇప్పటి నుంచి శనివారం నుండి యాజ్ తీసుకుంటుంది దర్శనం. శనివారం నుండి చాలా మంది అనుకుంటారు శనివారం తీసేసి పెడుతున్నారని. శనివారం దర్శనాన్ని మేము ఎక్కడ ఆపట్లేదు. శనివారం వాళ్ళకి 20 ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేస్తాం.